రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఉంటారు. కొంతమంది అధికారంలోకి వస్తారు, కొంతమంది అభివృద్ధి చేస్తారు, కొంతమంది వార్తల్లో ఉంటారు, కొంతమంది పరదాలు కట్టుకొని తిరుగుతారు, కొంతమంది కేవలం ప్రెస్ మీట్ల కోసం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్తుంటారు. కానీ భావి తరాల తరలాతలను మార్చే నాయకత్వం చాలా అరుదు. అటువంటి నాయకత్వం పేరే నారా చంద్రబాబు నాయుడు. సమస్యను చూసి వెనక్కి తగ్గేవాడు కాదు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లే నాయకుడు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు కేవలం రోడ్లు కట్టరు, భావి తరాలకు రహదారులు వేస్తారు. చంద్రబాబు గారు భవనాలు కట్టరు, భవిష్యత్తు కళలకు పునాది వేస్తారు. ఒక మనిషి తన కుటుంబం గురించి ఆలోచిస్తే, ఒక రాజకీయ నాయకుడు తన నియోజకవర్గం గురించి ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు రాబోయే 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు 5 ఏళ్ళు అమరావతిని ఆపేస్తే ఈ రోజు 2 ఏళ్లలో మనం పరుగులు పెట్టిస్తున్నాం. వాళ్ళు ఆ రోజు పరిశ్రమలని ఆపేస్తే ఈ రోజు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పెట్టాలి అని ఈ రోజు అదే పరిశ్రమలను క్యూలో నిలబడేలా చేసిన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి గొప్ప నాయకత్వానికి అగ్నికి ఆహుతి తోడైనట్టు, విజన్ కి కార్యాచరణ తోడైనట్టు, అనుభవానికి స్పీడ్ తోడైనట్టు మరొక నాయకుడు మనందరి కోసం వచ్చారు. బాబు గారి తనయుడిగా కాదు, బాబు గారి ఆలోచనలకు తనయుడిగా, మనందరి గొంతుకగా యువగళం రథ సారథిగా వచ్చిన నాయకుడే నారా లోకేష్ అన్న. ఈ రోజు నారా లోకేష్ అన్న కేవలం చంద్రబాబు గారికి రాజకీయ వారసుడు కాదు, చంద్రబాబు గారి లక్ష్యాలకు ఆయన వారసుడు. ఆయన కేవలం మాటల నాయకుడు కాదు, ఆయన మార్పుని చేతుల్లో చూపెట్టే నాయకుడు. యువగణంలో ప్రజల సమస్యలను విని కేవలం నోట్బుక్ లో రాసుకోలేదు, గుండెల్లో రాసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆ రోజు విన్న ప్రతి సమస్యకు ఈ రోజు రాష్ట్రంలో పరిష్కారం చూపిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పరిశ్రమలు పారిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు ఇదే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూలో నిలబడి, గూగుల్ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, IBM వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది. అక్షరాల 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఇదే ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందంటే అది నారా లోకేష్ అన్న నాయకత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మిగతా రాష్ట్రాలు ఉద్యోగాల కోసం పోటీ పడితే మన రాష్ట్రం మాత్రం పరిశ్రమల కోసం పోటీ పడుతుంది. మిగతా రాష్ట్రాలు కంపెనీల కోసం పోటీ పడుతుంటే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కోసం పోటీ పడుతున్నాయంటే అది నారా లోకేష్ అన్న నాయకత్వం. కేవలం అభివృద్ధి కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న అక్కను, చెల్లిని, తండ్రిని, తనయుణ్ణి కూడా తాకిన ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. ఈ విజయాలన్నిటికీ కూడా వజ్రాయుధం ఒకటి ఉంది. గ్లాసు చిన్నదే కానీ సైన్యం చాలా పెద్దది అంటూ తన స్వార్థం కోసం కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపిన నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ఇద్దరికి తోడుగా కేంద్రంలో నేనున్నానంటూ ఆయన నిలబడితే ధైర్యం, అడుగు పెడితే ప్రపంచనం. ఆయనే నరేంద్ర మోదీ గారు. ఒకవైపు మోదీ గారి నాయకత్వం, మరోవైపు చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ అన్న స్పీడ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఇవన్నీ కలిస్తే ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ అన్స్టాపబుల్. మరి ఈ ముగ్గురి నాయకత్వం సరిపోతుందా? ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పనిచేయక్కర్లేదా అంటే అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టుగా మన కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి ఒక్క భాష ప్రవీణని చూపిస్తున్నాం.